తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సిట్ విచారణలో అసలు ఏం జరిగింది, ఏం తేలింది? ఇదే కదా అందరూ ఎదురు చూస్తున్న ఒక పరిస్థితి లేదా ఒక ప్రశ్న అనుకోవచ్చు. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. చూసినాం కదా ఉదయం నుంచి ఎలాంటి డ్రామా నడిచింది, పోలీసుల ఓవర్ యాక్షన్ ఎలా ఉండింది. నందినగరు దాదాపు కిలోమీటర్ పరిధిలో ఆ ఇల్లు ఉండే కేసీఆర్ నివాసం పరిధిలో మొత్తం చూసి ఎక్కడ చూసినా గల్లీ గల్లీల బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి చూసినాం. అక్కడ ఎవ్వరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కాదు కదా, అట్లీస్ట్ మీడియా కూడా ఆ నివాస పరిసరాలకు కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా బారికేడ్లతో బందోబస్తుతో వందల వేల మందిని పోలీసులు పెట్టి పహారా కాసిండ్రు. దాని తర్వాత ఏంటి, భవన్కి వస్తారు కదా సార్, ఈ నివాసానికి ఎలాగూ రానివ్వట్లేదు కదా, కనీసము తెలంగాణ భవన్ కన్నా పోయి జరుగుతున్నది ఏంటి, అసలు విచారణ ఏంటో కనుక్కుందామని వెళ్ళే అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు. సో అక్కడ కూడా పోలీసుల హడావుడి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. మీరు ఉదయం నుంచి చూస్తూనే ఉన్నారు, విజువల్స్లో చూస్తూనే ఉన్నారు. ఏంటి 1 o'clock తర్వాత నుంచి ఎవరైతే భవన్లోకి వద్దామనుకున్న వాళ్ళతోటి సో ఈడ్చి లాగి పోలీస్ వ్యాన్లో వెక్కించిన వైనం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత జరిగింది? భయమా ఏంటి? ఓహో, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నాను, నాకు ఇక్కడ వచ్చి విచారించండి అంటే లేదు మేము కొన్ని పరికరాలు, సెన్సిటివ్ పరికరాలు తీసుకురావాలి కాబట్టి మేము అక్కడికి రాలేము, ఇక్కడే విచారిస్తామని చెప్పిన దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇక్కడైతే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, అక్కడైతే కంట్రోల్ చేయలేము, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అభిమానులు కాబట్టి వస్తారు, సో అది కావదు, ఓన్లీ ఇక్కడికే కట్టడి జల్లన ఉద్దేశంతో జరిగిందనేది స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటనంటే పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ ఆపినప్పటికీ, ఎక్కడ బ్యారికేడ్స్ వేసినప్పటికీ, ఇక్కడ జిల్లాలో ఉన్న వాళ్ళు జిల్లాల్లో, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కాన్స్టిట్యున్సీలో, ఊర్లో ఉన్న వాళ్ళు ఊర్లలో వాళ్ళు నిరసనలు తెలియజేసారు. అయినప్పటికీ కూడా ఉప్పెనలాగా తరలి వచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ విచారణ జరుగుతుంటే, ఇక్కడ సిట్ విచారణ కేసీఆర్ పైన జరుగుతుంటే ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డి ఉలిక్కిపడ్డాడని చెప్పాలి. ఇంకా ఇండియాకి రాలేదు, ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకోవడానికి పోయింది కదా, సర్టిఫికేట్ ఎత్తుకొని రేపు వస్తాడో ఏమో, ఇంకా రాలేదు. అయినా ఉలిక్కిపడ్డాడు ఇక్కడ లేకపోయినా. ఏ సందర్భంలో ఉలిక్కిపడ్డారంటే ఇంత పెద్దన బీఆర్ఎస్ శ్రేణులు వచ్చిర్రు, సో ఖచ్చితంగా నా ఇంటి మీద ఎక్కడ ముట్టడి చేస్తారో, లేకపోతే ముట్టడి జనరల్గా నిరసన తెలపడానికి అయితే దాడి అయితే కాదు, ఎక్కడ ముట్టడి చేస్తారో అనేసి మొత్తం పోలీసు బందోబస్తును అంతా తీసుకుపోయేసి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మోహరింపజేసుకున్నారు. ఎందుకంత భయం అసలు? నిజంగా ఇంత అర్జెన్సీగా నేను గత వీడియోలో కూడా చెప్పిన, మేడారంలో జాతర జరిగితే బందోబస్తు ఇవ్వాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నీళ్లు లేకపోతే వాళ్ళు ఉండడానికి షెల్టర్లు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారంటే చిన్న ఇబ్బందులు తప్ప ఏమీ జరగలేదనేసి మంత్రి సీతక్క కొట్టి పారేసింది. కానీ ఆ పోయిన వాళ్ళకు తెలుసు ఎంత ఇబ్బందులు పడ్డారని. అక్కడ టైం కేటాయించాల్సింది పోయి సమయం అంతా ఇక్కడ ఏదో ఇప్పుడు మునిగిపోతుంది, ఏదో ఒకటి చేసేసేయాలని చెప్పేసి ఇప్పుడు హడావుడిగా విచారణ చేసి ఏం తేల్చిరయ్యా అని అంటే, సో ఏమీ లేదు, కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చేసరికే మొత్తము సిట్ బృందం వచ్చేసింది. సో వాళ్ళు ఏంటో పరికరాలు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మిగతా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అంటే మరి బయటకు వచ్చి సిట్ అధికారులు ఏమైనా చెప్పారంటే మాత్రం అది క్లారిటీ లేదు. కాకపోతే సో మొత్తం కూడా పకడ్బందీగా అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ అడిగినరని చెప్పేసి సో వాళ్ళు చెప్తున్న సంగతి. ఏం క్వశ్చన్స్ అడిగిరు ఏంది అన్నది మాత్రం నిజంగా అయితే సిట్ అధికారులను బయటపెట్టాలి, లేకపోతే విచారణ ఎదుర్కొన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న బయటపెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం ఉత్తుత్తి ప్రశ్నలు, ఉత్తుత్తి ఆన్సర్లు మాత్రం ఎవరికి వారు వేసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు సిట్ విచారణలో ఇంకొక ముఖ్యమైన అంశం చోటు చేసుకుంది అనేసి ఈరోజు మనం అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూసినాం. ఏంటి ఆ ముఖ్యమైన అంశం అంటే, ఏదైతే ఈ నందినగర్ నివాసం ఉందో, సో ఉద్యమకాలం నుంచి ఒక తెలంగాణని సాధించడానికి ఎలాంటి రూపకల్పన చేసినాం, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినాం, సో ఆహారం లేక కూడా అంటే కనీసం తినడానికి సమయం లేనంత సమయాన్ని వెచ్చించి ఒక దాని గురించి తెలంగాణ గురించి ఆలోచించినాం. తెలంగాణ వస్తే ఏం చేయాలి, తెలంగాణ రావడానికి ఏం చేయాలి, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలి, ఏ పాయింట్స్ అందులో ఇంప్లిమెంట్ చేయాలి. సో సుదీర్ఘంగా సంవత్సరాలు ఒక ఉద్యమ రూపకల్పన జరిగింది ఈ ఇంట్లోనే. అదే ఇంట్లో ఏదైతే రూమ్ ఉందో, ఇప్పుడు
సిట్ విచారణలో విచారించిన రూమ్ ఏదైతే ఉందో, సో ఈరోజు నేను ఒక తెలంగాణ కోసము ఇంత ఈ ఈ గదిలోనే ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, సంతోషం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులోనే. అలాంటి ఆ గదిలోనే నాకు ఇలాంటి విచారణ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని తను భావోద్వేగంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నారనేసి సో పొద్దున్న నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆ సిట్ విచారణకు ముందే ఆ వార్త ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నది. ఒకవేళ అది నిజమా అబద్ధమా అని పక్కన పెట్టినప్పటికీ కూడా నిజంగా ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసము పదవులు త్యాగాలు చేసింది కావచ్చు, తెలంగాణ కోసం పడ్డ ఇబ్బందులు కావచ్చు, తెలంగాణ కోసం వేయ ప్రయాసలు. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఉద్యమకారుడైన గాది ఇన్నయ్య కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే శోభమ్మ ఏ రకంగా మా అందరికీ వండి పెట్టి ఆఖరిని తీర్చింది, ఏ రకంగా రోజులు తరబడి అర్ధరాత్రి అపరాత్రి పగలేదో రాత్రేదో తెలియకుండా ఎంతెంత ప్రణాళికలు వేసినాము. సో అవన్నీ కూడా కొన్ని మెమరీస్ చాలామంది గుర్తు చేసుకుంటారు. అట్లాంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఆ ఇంట్లోనే జరిగి ఆ గదిలోనే అన్ని రూపకల్పనలు చేసి అంత కష్టం చవిచూసి కష్టము నష్టము అన్నీ వస్తుందో రాదు అని తెలంగాణ వస్తే ఏం చేయాలి, రాకపోతే ఏం చేయాలి, ఇట్లాంటి ఎన్నో మెమరీస్ ఉన్న దాంట్లో ఇప్పుడు అదే గదిలో ఒక రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసిరు అని విచారణ ఎదుర్కోవడం అనేది నిజంగా ఏ వ్యక్తికైనా కూడా అంటే ఇదొక కక్ష సాధింపు చర్య అని పక్కా చెప్పొచ్చడానికి ఇదొక ఉదాహరణ చాలనుకుంటాను. సో అదేవిధంగా ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్వేగభరితమైన తన మెసేజ్ను పాస్ చేశారు ఎక్స్లో. ఢిల్లీ ఒత్తిళ్లకు తలగ్గని వ్యక్తి కేసీఆర్, తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకొని దీశాలి. ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయని వ్యక్తి కేసీఆర్. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పర్వతంలా నిలబడిన మనిషి కేసీఆర్. మీ చిల్లర రాజకీయాలకు నీచమైన ఎత్తుగళ్లకు ఆయన ఈరోజు వణికిపోయే వ్యక్తి కాదు. కేసీఆర్ అజేయుడు. మూర్ఖులు చరిత్రను సృష్టించడం పక్కన పెడితే కనీసం చరిత్రని అర్థం చేసుకోలేదు. ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది. ఆయన పేరెత్తే స్థాయి కూడా మీకు లేదు. మీరు ఈరోజు ఎంత విషం చిమ్మినా ఆయనను ఎవరు ఏమీ చేయలేరు. కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర. ఆ చరిత్రలో మీరు కనీసం ఒక చిన్న ఫుట్ నోట్ కూడా కాలేరు. సో ఇది ఎక్స్లో ఉద్వేగభరితంగా పోస్ట్ చేసిన సారాంశం. ఎన్నో మాట్లాడుకోవచ్చు ఈరోజు. నిజంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎవరో చిల్లర వెధవలు మాట్లాడిన మాటలు కాకుండా ఇది ఏమన్నా కేసీఆర్ ఆస్తా లేకపోతే కేసీఆర్ సొత్తా తెలంగాణ అని మాట్లాడితే ఇది మాట్లాడాల్సింది ఏవో 4 ముక్కలు రాసి 4 ముక్కలు మాట్లాడించడం కాదు. తెలంగాణ వ్యక్తులను ఇక్కడ పుట్టిన ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలను అడిగితే తెలుస్తుంది. కేసీఆర్ అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ సెంటిమెంట్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ ఇవాళ ఆ తెలంగాణ సెంటిమెంట్ని చంపేయాలని చూస్తున్న వాళ్ళకి నిజంగా ఇవాళ తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ కూడా ఈరోజు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవడో వచ్చి తెలంగాణ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? ఇవాళ ఎవరినో కాపాడుకోవడం కోసము ఇవాళ తెలంగాణని మళ్ళీ రాబందుల్లాగా వచ్చి పీక్కు తింటామంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఈరోజు తెలంగాణని మేము ఏదో చేయబోతున్నామని ఇండైరెక్ట్గా మనకు హింట్ ఇస్తున్న నేపథ్యంలో మనకు ఏమీ తెలియదు. మనము కళ్ళుండి గుడ్డి వాళ్ళము, చెవులుండి చెవిటి వాళ్ళం అవ్వాలా? ఇవాళ వక్రమైన భాష్యంతో భాషతో చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న చిల్లర వెధవలకు ఇవాళ సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉందా లేదా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ సెట్ విచారణకు సంబంధించిన దాంట్లో ఉన్నవి లేనివి కల్పితాలు వేసి ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. ఏ అంశంలో, ఎందుకు, ఏ సమయంలో ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని చెప్పేసారు. ఇవాళ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారము బరాబర్ ట్యాపింగ్ చేస్తామని చెప్పారు. కానీ మీరు
బురద జల్లుతున్నట్టుగా చిల్లర మల్లర కాకుండా, ఎందుకంటే మీకు మీరే ఇంకా కూడా ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్న వాళ్ళు కూడా చాలా జుగుప్సగా మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది. తెలంగాణ ప్రజలు దేంతో నవ్వాలో అర్థం కాక ఇవాళ నిశ్చేష్టులై చూస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరిది ఏ స్థానమో ఖచ్చితంగా చూపిస్తారు. ఇవాళ సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు, వాళ్ళ సంసారాలు పాడు చేసిరు, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని, వాళ్ళ ప్రైవసీని కొల్లగొట్టిరని మాట్లాడుతారు. ఏ సినిమా హీరోయిన్ వచ్చేసి మీకు ఈరోజు కంప్లైంట్ చేసింది? ఏ బిజినెస్ మ్యాన్ వచ్చేసి కంప్లైంట్ చేసిండు? సో ఏ ఇంట్లో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసిరు? ఇవేవీ లేకుండా కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసం జరుగుతున్న ఈరోజు ఈ కల్పితాలు, కథలు, కహానీలు, ఓవర్ యాక్షన్లు అన్నీ చూస్తుంటే అర్థమైతలేదా ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందో? ఈరోజు ఒక చిల్లర వెధవ రాసిన రాతలకి ఎస్ ఎందుకంటున్నామంటే, ఇవాళ పని చేస్తున్న వాళ్ళని, ప్రతిపక్షంలో పని చేస్తున్న వాళ్ళని ఇవాళ తమిళనాడులో శవాల దగ్గర ఏడ్చి కూలి కోసం ఏడ్చే వాళ్ళతోటి పోల్చిన వ్యక్తిని ఇంతకంటే దేంతో పోల్చగలరు? మరి ఇవాళ ఇతన్ని దేంతో పోల్చాలి? ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ తెలంగాణ గడ్డ మీద ఉండి ఇవాళ తెలంగాణ బిడ్డల్ని అవమానిస్తుంటే ఇవాళ చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఎస్, ఇది ఒక్కరి సమస్య కాదు, యావత్ తెలంగాణ సమాజ సమస్యే. ఎవడెవడో వచ్చి కారు కూతలు కూస్తుంటే వాటికి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు మళ్ళీ రంకెలేసుకుంటూ దున్నపోతుల్లాగా తెలంగాణ మీద ఎగబడుతుంటే వాటికి ముక్కుతాడు వేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ బిడ్డలపైన, తెలంగాణ ప్రజలపైన ఉంది. ఏం తేలిందంటే అర్థమైంది కదా, ఈరోజు సిట్ విచారణలో ఏమీ లేని దాన్ని ఏది ఉన్నట్టుగా ఈరోజు కల్పిత కథలను నడిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణని ఏ రకంగా మళ్ళీ కబలించాలి, ఈరోజు తట్టాబుట్టా సర్దుకుపోయిన వ్యక్తిని ఏ రకంగా మళ్ళీ ఈరోజు అడుగు పెట్టించాలి తెలంగాణలో అని నీచపు రాతలు, విషపు రాతలు రాస్తున్న వ్యక్తుల్ని గమనించి మున్సిపల్ ఎలక్షన్ కోసం జరుగుతున్న తతంగానంతా తిరిపి కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన ఉంది. సో యావత్ తెలంగాణ ప్రజానీకమంతా మళ్ళీ అప్రమత్తం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే మరో ఉద్యమం తప్పదేమో అనేలాగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా అడుగు వేయాలో ఇప్పుడు మనకి తెలిసి వస్తుంది.